న్యాయవాది మొయినుద్దీన్ హత్యపై పోలీసులు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలని హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మొయినుద్దీన్ కుటుంబానికి న్యాయం జరగకపోతే న్యాయవాదులంతా కలిసి ఆందోళన చేపడతామన్నారు. న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతోంది అంటున్న హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ రఘునందన్తో మా ప్రతినిధి హారిక ఫేస్ టు ఫేస్. సో ఇప్పటి వరకు కాజా మొయినుద్దీన్ సన్ను మాట్లాడిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఇద్దరు తండ్రి కొడుకులే చేశారు అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి పోలీసులు దీనిపైన విచారణ చేపడతామని చెప్పేసి ఆల్రెడీ ఇంతకు ముందే సీఐ కూడా మాట్లాడారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు బార్ కౌన్సిల్ మెంబర్ మనతో పాటు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు ఇలాంటి అటాక్స్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ప్రధానంగా మొయినుద్దీన్ సంఘటనకు సంబంధించి దాదాపుగా ఫర్హాన్ తన కొడుకు చాలా స్పష్టంగా చెప్పడం 6th అటెంప్ట్ 5 అటెంప్ట్లు గతంలో కూడా జరిగినాయి. తన ఆఫీసుకి వచ్చి కూడా నువ్వు వక్ఫ్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసి మాకు వ్యతిరేకంగా కేసులు చేస్తే మీ నాన్నను మేము చంపేయడం జరుగుతుంది అని చివరిగా కూడా తనకు వార్నింగ్ ఇచ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రతిసారి ఈ దాడులు సంఘటనలు జరుగుతున్నప్పలా కుటుంబము మొయినుద్దీన్ కూడా సిపికి డీసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చినాడు. దెర్ ఇస్ ఎ సీరియస్ థ్రెట్ టు మై లైఫ్ అని. ఇఫ్ కూడా ఈ ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ ఒకవేళ రక్షణ కల్పించుంటే ఈ సంఘటన జరగకపోయేది. ఇప్పుడు బార్ కౌన్సిల్లో ఎప్పుడైనా కాజా మొయినుద్దీన్ గారు ఎప్పుడైనా డిస్కస్ చేశారా ఈ వక్బోర్డు భూముల గురించి? మరి వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఏమైనా డిస్కస్ చేశారా? వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంది అని అనుకున్నారా? ఫర్హాన్ స్పష్టంగా తను చెప్పేదంటే అనేక ఇన్స్టిట్యూషన్స్లలో మేము కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది, కానీ ఆ కంప్లైంట్ల మీద ఎలాంటి స్పందన జరగలేదన్నాడు. అయితే బార్ కౌన్సిల్లో ఇచ్చాడా లేదనేటటువంటిది మనం పరిశీలించాల్సినటువంటి విషయం. అయితే ఇప్పుడు సంఘటన జరిగిన తర్వాత కంప్లైంట్ ఇస్తే మాత్రం డెఫినెట్లీ వీ విల్ టేక్ అన్ యాక్షన్ అండ్ వీ విల్ ఇనిషియేట్ and we will take it as a very seriously that complaint, and on behalf of the family we'll stand on behalf of Farhan family and we'll fight for justice. Okay sir, thank you. So ఇది మొత్తానికి అంటే ఒక పక్క ఫర్హాన్ కాజా మొయినుద్దీన్ కొడుకైన ఫర్హాన్ కూడా చెప్తున్నది ఏంటంటే నాకు కూడా మా ఫ్యామిలీకి కూడా థ్రెటన్స్ ఆల్రెడీ వచ్చాయి, 6 సార్లు మా పైన అటాక్ చేశారు. మరి దీనికి సంబంధించి ఇటు పోలీసులు ఎలాంటి విచారణ చేస్తారు? అదేవిధంగా ఇప్పటికే ఆల్రెడీ ఒక టీం బయలుదేరింది అంటున్నారు. మరి ఆ వెహికల్ ని ఎక్కడ ట్రేస్ చేస్తారు అనేది ముందు చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రామ్దాస్ తో హారిక, హైదరాబాద్.